పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమా సాంగ్లో చీర కడితే సింగారం ఓని చుడితే వయ్యారం పొట్టి బట్టలు కట్టారో పట్టబయలే బండారం గుమ్ముగ్గుమెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆచారం. ఇలాంటి ఒక సెటైరికల్ సాంగ్లో మన అన్నయ్య డాక్టర్ చిరంజీవి గారు యాక్ట్ చేశారు, డ్యాన్స్ చేశారు. సో దీన్ని మీరు అడిగే దమ్ముందా మీకు? నాగబాబు గారు ఎందుకు సార్ ప్రతి ఒక్కటి రాజకీయం చేసే ప్రయత్నం చేశారు? శివాజీ గారు బీజేపీ అలయన్స్లో లేరనే మీరు రాజకీయాలు? మనందరికీ ఇష్టమైన నందమూరి బాలకృష్ణ గారు ఒక ఆడియో ఫంక్షన్లో కడుపన్నా చేయాలి లేకపోతే రేపన్నా చేయాలని చెప్పేసి మాట్లాడాడు. సో వీటన్నిటికీ కూడా ఈ సోకాల్డ్ ఫెమినిస్టులు, సోకాల్డ్ మహిళా సంఘాలందరూ కూడాను బాలకృష్ణ గారిని అడిగారా? అడిగే దమ్ముందా వీళ్ళకి? మన ఇండియా అనేది క్లోజ్డ్ సొసైటీ, ఓపెన్ సొసైటీ కాదు. ఎట్లా పడితే అట్లా రోడ్డు మీద ఏ బట్టలు అయితే ఆ బట్టలు అయితే వేసుకొని వెళ్ళలేరు కదా. 150 దేశాలు తిరిగిన అవినాష్ మన వేరే దేశాలతో మన దేశాన్ని పోల్చి మన ఆచారాన్ని గబ్బు పట్టించి భ్రష్టు పెట్టే ప్రయత్నము ఎందుకు? మనం పోటీ పడాల్సింది బట్టలు వేసుకోవడంలోనా? మనం పోటీ పడాల్సింది పండుగలకు ఒక విధంగా, ఫంక్షన్స్కి ఒక విధంగా, ఇంట్లో ఉంటే ఒక విధంగా, బయట ఉంటే ఒక విధంగా, టెంపుల్కి వెళ్తే ఒక విధంగా మనం డ్రెస్సింగ్ చేసుకుంటాం. లేడీస్లో కొద్దిగా ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళ తప్ప మిగతా వాళ్ళందరూ శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. శివాజీ గారు చెప్పింది కరెక్టే కానీ చెప్పే విధానం రాంగ్ అని చెప్పేసి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మీరు శివాజీ గారికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో ఒకసారి కామెంట్లో చెప్పండి. సో ఐ సపోర్ట్ శివన్న అని చెప్పేసి పెట్టండి. సో శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్ అని మాట్లాడి, ఎందుకంటే అతను చాలా పెద్దవాడు. అతను చెప్పని ఇటువంటి వాళ్ళు మనకు చెప్పాలి. లేకపోతే సో ఎవరు చెప్తారు మనకు? ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు ఉండాలి కదా. నేనైతే ఐ సపోర్ట్ శివన్న.